చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా పెద్దోడు పుట్టడము. ఇంకా పెళ్ళి అంటే అప్పుడు నాకేం తెలియదండి, కానీ పెళ్ళైన తర్వాత అంత హ్యాపీ. అంత హ్యాపీ. ఓకే, ఒకసారి పిలుద్దామా? పిలుద్దాం. ఓకే, కృతిక్, కృతాంశ్, కరెక్టేనా? నువ్వు చెప్పక నాకు అర్థమైంది, ఎక్స్ప్లెనేషన్లోనే అర్థమైంది. ఓకే, ఎలా మామూలుగా కృతిక్. ఓకే, డయాగ్రామ్స్ నార్మల్గా వేసేస్తూ ఉంటారు కదా, బొమ్మ ఏమైనా వేస్తావా? టైం పట్టుద్దా? ఓకే, ఇంటికి వెళ్ళి వేసి నాకు ఎంతసేపు తీసుకుంటావు మినిమం? మాక్సిమం అంటే 8 to 9 hours. 8 to 9 hours. యాస్టీజ్ ఫోటో పునీత్ గారిది మొన్న వేసింది, విజయ్ తలపతి గారిది. యాస్టీజ్ 8 to 9. ఎవరు నేర్పించారు ఇది నీకంటే డయాగ్రామ్స్ అలా వేయడం? అంటే యూట్యూబ్ లో ఇట్లా ట్యుటోరియల్స్ అవి ఉంటాయి కదా, దానిలో ఒక హనుమాన్ చాలీసా గురించి అది గీస్తా. నువ్వేం చేస్తావు? ట్రక్ నడుపుతాడు. ఓకే, అంటే ఇంట్లో అమ్మకి ముగ్గులు వేయడం కానీ, కుకింగ్ చేయడం కానీ చూసాను కొన్ని వీడియోస్. ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్గా వేస్తాం, ఆనియన్స్ మీద 4-5 పెట్టేసి సంథింగ్ కొంచెం అది యూట్యూబ్ లోనే చూసాను. నాకు నార్మల్గా మ్యాగీ తప్పేది రాదు, చేసినా కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. నార్మల్గా ఆమ్లెట్ అందరు నార్మల్గా వేస్తారు కదా, మా వాడికి కొంచెం అంటే క్రియేటివిటీ ఎక్కువ అనమాట. ఏ పని చేసి ఎలా అనిపించింది టేస్ట్? బాగుందండి, చాలా బాగుంది. అంటే నేను షాక్ అసలు ఆ రోజు. అది కట్ చేయడం కూడా సరిగా రాకపోయినా, నువ్వు మాత్రం రావద్దు, నువ్వు హాల్లో కూర్చో, నేను చేసుకొస్తానని అలా చేశాడు అనమాట. కొంతమంది స్క్వేర్ రెక్టాంగిల్స్ టైప్ వేస్తూ ఉంటారు ఆ డిజైన్స్ లో. ఏమండి అవి చెప్పకండి మళ్ళీ, ఇప్పుడు స్క్వేర్ రెక్టాంగిల్ కట్ చేయడం కష్టం. నేను కొన్ని చూసాను, నార్మల్ గా ట్రై చేద్దాం, బట్ ఫెయిల్. ఏ క్లాస్ ప్రెసెంట్? 6th. ఇప్పుడు 6th. అంతా నువ్వు? ఎల్కేజీ, యూకేజీ చదువుకుంటున్నావుగా? చదువుకుంటున్నా. అదొక్కటే తక్కువ అంట. అంతేనా? అంతే కాదు. సరే, మరి ఇంకేంటి? స్కూల్ కి డైలీ ఇద్దరు వెళ్ళిపోతారు కదా? సేమ్ స్కూల్. ఎప్పుడు అంటే వీళ్ళతో ఈ వ్లాగ్స్ కానీ రీల్స్ చేయించేది? అంటే స్కూల్ తర్వాత ఇంకా ఎప్పుడైనా హాలిడేస్, సాటర్డే, సండే అలా. చాలా తక్కువ అండి, చాలా కష్టంగా ఉంటది వీళ్ళతో చేయాలంటే. ఓకే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అంతే. అంటే ఎక్కువ టూర్లకు వెళ్తూ ఉంటారు కదా ఫ్యామిలీ మొత్తం. మరి స్కూల్స్ హాలిడేస్ అంటే సాటర్డే సండే కలిసి వస్తుంది కదా, అలా చూసుకొని వెళ్తాం అనమాట. అలా చూసుకొని ఇంకా ఏవైనా హాలిడేస్ దాంట్లో కలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం 1 week అలా. ఓకే, కృతిక్ ఎలా అనిపిస్తుంది అంటే మమ్మీ ఇలా యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది, నువ్వు కూడా డయాగ్రామ్ చేస్తావు, స్కూల్లో నీ ఫ్రెండ్స్ దగ్గర కానీ నీ టీచర్స్ దగ్గర ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది నీకు? అంటే అందరూ గుర్తుపడతారు అలా. గుర్తుపడతారు. ఎట్లాంటి ఫ్రెండ్స్, క్లాస్లో గర్ల్స్ దగ్గర నుంచి కానీ ఎట్లాంటి రియాక్షన్? నిన్నంటే నార్మల్ అంటే నా రియాక్షన్ తమ్ముడు చెప్పేస్తాడు. నీ రియాక్షన్ తమ్ముడు చెప్పేస్తాడు, అంతేనా? ఏం చెప్పు? ఏంటమ్మా? పుష్పరాజ్. పుష్పరాజ్ అయ్యా తగ్గలేదు. అంటే ఎగ్జామ్స్ పిల్ల. ఓకే, ఇలాగా అర్థమైపోతుంది, చదువులో నువ్వు టాపర్ అన్నా, నేను కూడా నీలాగే సేమ్ ఇద్దరం ఒకటే. లేదండి, బాగా చదువుతాడు. అంటే వాడికి ఎలా అంటే మరీ ఎక్కువసేపు పట్టుకొని చదవడు అనమాట. ఎగ్జామ్ రేపు అంటే ఈరోజు చదువుతాం కదా అలా అనమాట. ఒక 5 minutes అయినా కంప్లీట్ చేసేస్తాడు, మళ్ళీ మార్క్స్ కూడా అలా వస్తాయి. ఓకే, డయాగ్రామ్స్ కాకుండా కుకింగ్ స్కిల్ ఇంకేం చేస్తాడు? ఇంకా చెస్ బాగా ఆడతాడు, క్యాలిగ్రఫీ, ఇంకా రైటింగ్ కూడా వాడికి బాగా వస్తుంది. ఓకే, చెస్ ఆడు బాగా నాలెడ్జ్ ఉంటుంది అంట, బట్ నాకు రాదు. ఆడతావా నువ్వు మరి? నిజంగా చెస్ ఆడితే బాగా జనరల్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అంటారు, బాగా తెలివితో ఆడాలి కదా చెస్. నాకు అసలు రాదు నార్మల్గా. నిజంగా నేర్పిస్తావు నాకు? నాకు నిజంగా రాదు. ఓకే, ఎప్పుడైనా ఫ్యామిలీతో, పిల్లలతో, ఏదైనా హస్బెండ్ గారు లేనప్పుడు ఏదైనా ఫన్నీ మెమరీ, మీరు పర్సనల్గా వెళ్ళిన ట్రిప్ ఏదైనా ఉందా? పర్సనల్గా అంటే వాళ్ళతో ఎప్పుడు స్పెండ్ చేసినా నాకు హ్యాపీ మూమెంటే. పర్టికులర్గా ఒకటి అంటూ ఏమి ఉండదు. ఓకే,
హీరోస్ లో అంటే పునీత్ గారు తీశారు ఆపు బాబు. అండ్ విజయ్ తలపతి గారు తీశారు. ఇంకా ఎవరెవరు వేస్తూ? ఇంకా అంటే మీరు కూడా వేస్తారు. నాది నా తర్వాత వేసి నాకు పెట్టు. ఓకేనా, హెచ్డిలో పెట్టాలి డాక్యుమెంట్. ఓకే పవన్ కళ్యాణ్ గారిది, ఇంకా మోడీకి, ఇంకా చాలా మందిదే వేశాడండి. మరి ఎవరు పవన్ కళ్యాణ్ గారికి కృతిక్ నువ్వు వేసావు, ఏమి వేసావు? ఇంకా మెస్సీది వేశాడు, ఇంకా దేవుడు అయితే చాలా వేశాడు. ఒకసారి చూపి కాలి కూడా మహాకాళి ఇట్లా దేంట్లో చూపించు ఉన్నాయి తల్లి, కృతిక్ చూపించు. ఇదైతే మా కృతిక్ది ఫస్ట్ డ్రాయింగ్, వెంకటేశ్వర స్వామిది. అంటే బాగా పెరిగింది అది. ఓకే, బాగా రీచ్ వచ్చింది. ఓకే, డ్రాయింగ్ అన్నమాట. దీంతో మాకు అసలు మా ఛానల్ గ్రోతే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయనంత పెరిగింది అనమాట. అంత వెంకటేశ్వర స్వామి దయతో. అందుకోసమే మేము దీనికి మంచిగా ఫ్రేమ్ కట్టించి మా ఇంట్లో పెట్టుకున్నాం. అంటే మీరే నేర్పించారా? అంటే దేవుడు బొమ్మలు, ఈ అయ్యప్ప స్వామి కూడా మీరు వేస్తూ ఉంటారు అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. దేవుళ్ళైనా భక్తి ఎక్కువ. సో దేవుడితోనే మేము స్టార్ట్ చేసాము. మా కృతిక్ ఇంకా క్లే ఆర్ట్స్ కూడా బాగా చేస్తాడు. ఇంకా మిగిలిన ఇప్పటికీ బాగా రీచ్ వచ్చింది. శివాజీ మహారాజ్ చావా చూసారా? చూసామండి, ధోనిది కూడా వేశాడు. ఏయ్ సిఎస్కే ఫ్యానా? అంటే రెండు అంబేద్కర్ గారిది. అంబేద్కర్ మాట్లాడక పంచముఖి హనుమాన్. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. పంచముఖి హనుమాన్, పంచముఖి అన్నమాట. ఇది స్టార్టింగ్ లోవి, అప్పుడు అంత ఫస్ట్ డ్రాయింగ్ కాదు. ఓకే, చూపి ఇంకా నాన్న. ఓకే, ఎక్కువ భక్తి ఎక్కువ మోడీ గారికి. ఓకే, ఇది చార్కోల్ ఆర్ట్ అండి. అదే నేను 8 hours అని చెప్పాను కదా, ఎందుకు అంత టైం అంటే మనము చార్కోల్ పౌడర్తో వేస్తాడనమాట. 8 hours టైం తీసుకుంటుంది ఆ ఎగ్జామ్కి. ఓకే, షారుఖ్ ఖాన్. ఇది నార్మల్గా ఇంకొకటి ఇది నార్మల్గా ఇలా వేసాడు ఒక ముసలతను, ఎవరో తెలీదు. ఓకే, రోడ్డు మీద అలా చూసావా ట్రావెల్ అవుతున్నాం అంటే ఇమేజ్ అలా గుర్తుండిపోద్దా? వేసాడు అంటే ఫోటో తీసుకుంటారు మంచి. నన్ను కూడా మంచి ఫోటో తీసుకో పెడతాను. వాడికి ట్రక్స్ అంటే చాలా ఇష్టం. అవును, నీ ట్రక్ తాలేదా? మినీ ట్రక్, దాంట్లో కార్స్ అన్ని పార్క్ చేసి తీసుకెళ్ళావు కదా, ఒక వీడియో చూసాను నేను. ఆ ట్రక్ లో కార్స్ అన్ని పార్క్ చేసావా? గుర్తొచ్చింది, హాట్ వీల్ ట్రక్స్. ఏది ట్రక్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎత్తుకుతాను. ఎత్తుకడం అది ఇంట్లో ఉంది తల్లి, ఇంట్లో ఉందని చెప్పు. ఇంట్లో ఉంది. ఇంకా ఎన్ని ట్రక్స్ ఉన్నాయి నీకు? ఇంకా ఎన్ని ట్రక్స్ ఉన్నాయి? అన్ని ఉన్నాయా? ఓకే, మరి అమ్మ లేసి దోశ వేస్తా అంటే మరి లేచి మరి తిడుతున్నావు ఎందుకు అసలు? మరి తిట్టచ్చు అలాగా? దోశ, ఇడ్లీ, సాంబార్ లేచి తినమంటే లేపు మరీ చెప్పాలా అంటున్నావు కదా. పరోటా ఇష్టం. నన్ను రోస్ట్ చేస్తున్నాను, నాకు అర్థమైంది. నువ్వు డైలాగ్ చెప్తావా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు చెప్పాలి. గుడ్, మొక్కే సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్తే చాక్లెట్ ఇస్తా. ఇదిగో చాక్లెట్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీరు మాత్రం అటు అద్దు మినాకరి సార్. మినార్కుంటాం ఇద్దరం. అర్థమైపోయింది టాలెంట్. చాక్లెట్ ఫస్ట్. ఇంకొకే సైలెంట్ ఓకే, ఇంకా మాట్లాడుకోడు. మామూలుగా అంటే పునీత్ గారిది అసలు డయాగ్రామ్ వేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అశ్విని గారికి ఇవ్వడం అనేది ఒక పిల్లోడికి ఒక మెమొరబుల్ అని చెప్పొచ్చు, మంచి సక్సెస్ అని కూడా చెప్పొచ్చు. పునీత్ గారిది అంత బాగా వేయడం అనేది, ఆయన ఒక గోల్డెన్ హార్ట్ పర్సన్ పునీత్ రాజ్ కుమార్ సార్. ఎట్లా అనిపిస్తుంది కలిసినప్పుడు కానీ మీకు వాళ్ళ ఫ్యామిలీని? అంటే
మేము ఫస్ట్ అనుకున్నాం ఏంటంటే వాళ్ళు కలుస్తారో లేదో అంటే తెలియదు కదండి. ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీని కలవాలంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ మాకు అలా ఏం రాలేదండి. యాక్చువల్గా ఏమైందంటే తనది డెత్ యానివర్సరీ అయింది కదా, 3rd ఇది. సో ఆ రోజు మేము అంటే అంతకు ముందే డ్రాయింగ్ వేశాడు. మా కృతిక్ ఏమన్నాడంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫోటోని ఆంటీకి ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఆ రోజు అప్పుడే అనిపించింది అనమాట నిజంగా ఇస్తే బాగుంటుంది కదా అని. ఇంకా అసలు మాకు ఏ ప్లాన్ లేదు, సడన్గా మేము అలా అదే రోజు వెళ్ళామన్నమాట. వాడి స్కూల్ అయిపోగానే ఇంకా 3:30కి బయలుదేరాం వాళ్ళ ఇంటికి. ఓకే. ఇంకా ట్రాఫిక్లో అలా అలా ఒక 5 o'clock అయితే రీచ్ అయ్యాము. వాళ్ళు కూడా అప్పటికి బిజీ అంటే బయటికి వెళ్ళారంట, అదే టైంకి వాళ్ళు వచ్చారనమాట. ఇంకా అలా మేము వాళ్ళని అయితే కలిసాము. తనని అంటే కొద్దిసేపు వెయిట్ అయితే చేసాం మేము అక్కడ, ఒక 1/2 hour పాటు. దాని తర్వాత వచ్చి కలిసారు మా. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అంటే అలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అలా కలవడం అనేది నిజంగా హ్యాపీ. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఇంత బాగా వేశాడా అని అసలు నమ్మలేకపోయింది చెప్పాలంటే. ఓకే.